హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇది వీడియో అయితే న్యూలీ మ్యారీడ్ అయినా ఇంకా కొన్ని డేస్ లో మ్యారేజ్ సెట్ అవుతున్నా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా 1-2 మంత్స్ లో ఇంకా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అందరు షాపింగ్ చేయడము, పెళ్లి సెట్ అయింది అంతా అని చెప్పి మొత్తం బయట తిరుగుతూ ఉంటాము. షాపింగ్ అని, జ్యువెలరీ షాపింగ్ అని, క్లోత్ షాపింగ్ అని ఇంకా బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆల్రెడీ ట్యాన్ అయిపోతూ ఉంటాము. ఇది సమ్మర్ టైం కాబట్టి ట్యాన్ అయిపోతుంటాము ఈజీగా. అలా బయటకు వెళ్ళినా ఎంత సన్ స్క్రీన్ పోసినా ట్యాన్ అనేది అయితే త్వరగా అయితే పోవడం అయితే కుదరదు కదా. అలాంటప్పుడు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది, అందరికి బాగా అనిపించింది. అందుకని ఇప్పుడైతే ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే 1 వీక్ లో అయితే ఫుల్ రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. నాకు అనిపించింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది ఈ వీడియో అయితే. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. పార్లర్ కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడము, అదంతా కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు. మా ఫేస్ కి అన్ని సెట్ అవ్వవు, మాది సెన్సిటివ్ స్కిన్ అని అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. మనైతే ఇంట్లో ఉన్న వాటితోటే యూజ్ అయ్యేలాగైతే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఇదైతే డే 1 అయితే నా ఫేస్ అయితే ఇలా ఉంది. డే 1 నా ఫేస్ అనేది. ఇప్పుడైతే మొత్తం చూడండి. నేనైతే ఒక బౌల్ లో ఐస్ క్యూబ్స్ వేసుకొని దాంట్లో అయితే దానికి సరిపడా కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫేస్ డిప్ చేసినప్పుడు ఆ ఫేస్ దాంట్లోకి కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా ఉండేలాగా కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి. అది నాకైతే ఒక 2 ట్రేలు అయితే ఐస్ క్యూబ్స్ అయితే పట్టాయి. దీంట్లోకి అయితే నాకు ఎంత ఐస్ క్యూబ్స్ వేసుకుంటారు, ఎంత వాటర్ పోసుకుంటారు అనే దాన్ని బట్టి ఐస్ క్యూబ్స్ అయితే మెల్ట్ అవ్వకుండా అయితే చూసుకోండి. ఇది ఫేస్ అంతా డిప్ చేసి అంతా అయిపోయేంత వరకు అయితే ఇంకా దానికి సరిపడేలాగా మీకు ఎంత ఐస్ క్యూబ్ కావాలి, ఎంత వాటర్ కావాలి అనేది అదైతే చూసుకోండి. ఇప్పుడైతే ఫేస్ అయితే డిప్ చేస్తున్నాను. ఫేస్ అయితే క్లీన్ గా పెట్టుకొని దాని తర్వాత దీంట్లో అయితే ఫేస్ అయితే డిప్ చేసుకోవాలి. ఇది నాకు ఫస్ట్ డే కదా, అయితే కొంచెం కూల్ గా ఉంది కదా, అందుకని కొంచెం అయితే ఆ ఫేస్ ఐస్ క్యూబ్ లో పెడుతున్నాను. మైండ్ లో అయితే ఆ టెన్షన్ అయితే ఉంది. నాకైతే ఇలా ఫేస్ డిప్ చేయాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ టైం కదా ఇది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నా ఫేస్ కి వర్క్ అవుతుందో లేదో అని అయితే నేనైతే ట్రై చేయలేదు. ఇప్పుడైతే ట్రై చేయాలి అనిపించింది. ఒకవేళ ట్రై చేద్దాము. నేను ఎప్పుడు ఏమన్నా ట్రై చేయాలి అన్నా మళ్ళీ పింపుల్స్ వస్తాయేమో మొత్తం ఫేస్ అంతా అన్న టెన్షన్ మీకు ఉంటుందా నాలాగా? అయితే ఇది ట్రై చేయండి, నేను గ్యారంటీ ఇస్తాను. పింపుల్స్ అయితే రావు, మంచిగా ఫేస్ అంతా క్లియర్ అవుతుంది. మొత్తము ట్యాన్ అంతా పోయి మన స్కిన్ కలర్ అయితే మనకు అయితే వస్తుంది. ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను మీకు. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇలాగా స్కిన్ టైట్ అవ్వడం కోసం అయితే ఇదైతే యూజ్ చేస్తున్నాను. నాకు ముందు ఈ ఐస్ వాటర్ లో పెట్టడం స్టార్ట్ చేయకముందు నాకు ఫేస్ అంతా ఇలాగా కొంచెం లూజ్ గా అవ్వడము, ఇదంతా ముడతలాగా అవ్వడము అలా అనిపించింది నాకు. అందుకని ఇది ట్రై చేద్దాము అని ట్రై చేస్తున్నాను. మీకైతే చూపిస్తాను. ఇంకా ఫేస్ ఐస్ వాటర్ లో డిప్ చేసేసరికి అర్థం కావట్లేదు. నేనైతే ముందు చూపించడం అయితే మీకు మర్చిపోయాను. ఇదిగోండి ఇలా అవుతుంది ఫేస్ అంతా. ఇంకా నాకే అనిపించింది సెల్ఫ్ ప్యాంపర్, సెల్ఫ్ కేర్ అనేది ఇంకా చెయ్యాలి, లేకపోతే ఇంకా మళ్ళీ ఫేస్ అంతా పాడైపోతుంది. సెల్ఫ్ కేర్ ఇంకా చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఏజింగ్ అదంతా వచ్చిన తర్వాత ఇంకా మనం ఏం చేసినా పోదు. అలాంటప్పుడు కాకుండా ముందే జాగ్రత్త తీసుకోవాలి అనిపించింది. అందుకని ఇది ట్రై చేస్తున్నాను. ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను. ఫేస్ ప్యాక్ ఏంటి అనేది వీడియో లాస్ట్ లో అయితే చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 లో కలుద్దాము. డే 1 కి డే 2 కి నా ఫేస్ లో ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. డే కి ఏమన్నా ఫేస్ చేంజ్ అయిందా లేకపోతే అలా ఉందా. నేనైతే ఎవ్రీడే ఇంటికి కాల్ చేసి మాట్లాడుతుంటాను ఏదో ఒక టైంలో. కానీ ఆ టైంలో అయితే కాల్ చేసి అడుగుతున్నాను, నేను ఫేస్ లో నాకు ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే ఏం కనిపించలేదు అన్నారు. ఈ రోజు అయితే నేను కాల్ చేస్తే నాకైతే ఏం అనిపించలేదు. సరే ట్రై చేద్దాము, ఒకవేళ వర్కౌట్ అయితేనే వీడియో షేర్ చేద్దాము అనిపించింది ఈ రోజు అయితే నాకు. ఇప్పుడైతే ఫేస్ డిప్ చేస్తున్నాను. నాకైతే ఆ టెన్షన్ అయితే ఇంకా పోలేదు. ఫేస్ డిప్ చేస్తుంటే సెకండ్ డే కి కూడా ఆ టెన్షన్ అయితే అలానే ఉండింది. కానీ ఇంకా ధైర్యం చేసి ఫేస్ అయితే డిప్ చేశాను.
ఇదైతే ఐస్ లో ఫేస్ డిప్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకొని ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకొని తర్వాత కలుద్దాము. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి వెళ్తున్నాను. ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారు ఇంట్లో ట్రై చేస్తున్నాము అన్నప్పుడు ముందైతే ఫ్రంట్ అయితే ఏదైనా నాప్కిన్ పెట్టుకోవడము అలాంటివి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఫేస్ ప్యాక్ అది వేసుకునేటప్పుడు అయితే ఫేస్ అంతా మొత్తం డ్రెస్ మీద పడడం, డ్రెస్ ఖరాబ్ అవ్వడం అలా జరగకుండా ఉంటుంది. నేనైతే ఈ షర్ట్ మీద పడుతుందని నేనైతే జస్ట్ నాప్కిన్ అయితే పెట్టేసుకున్నాను. ఆ పడేదేదో డ్రాప్స్ అన్ని నాప్కిన్ మీద పడిపోతాయి. నాప్కిన్ అయితే తీసేయచ్చు. ఒకవేళ టవల్స్ అలాంటివి యూజ్ చేస్తున్నారు అంటే అవి అయితే వాష్ చేసుకోవచ్చు. ఇదైతే జస్ట్ నాప్కిన్ పెట్టేసాను. ఒకవేళ డ్రాప్స్ ఇది ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇదైతే తీసి నాప్కిన్ అయితే ట్రాష్ చేసేస్తాను. ఇది జస్ట్ నాప్కినే కదా. ఇప్పుడైతే నా ఫేస్ ప్యాక్ అయితే అయిపోయింది. ఈ రోజు ఫేస్ ప్యాక్ మొత్తము కొంచెము వాటరీగా ఉంది. అందుకని కొంచెం డ్రై అవడానికి అయితే టైం పట్టింది. ఎక్కువసేపు అయితే డ్రై అవ్వలేదు. ఎక్కువ పర్సెంటేజ్ చెప్పాలి అంటే అక్కడక్కడ కొంచెం వెట్ గానే ఉండింది. కానీ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను. 20-25 మినిట్స్ ఉన్న తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు అయినా నార్మల్ గా అయినా ఫేస్ ని ఇలాగా రబ్ లాగా చేయకుండా ఎప్పుడైనా నాప్కిన్ తో అయినా టవల్ తో అయినా హ్యాండిల్ విత్ కేర్ అన్నలాగా చేసుకోవాలి. డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 3 లో కలుద్దాము. ఈ రోజు అయితే డే 3. నాకైతే డే 1 కి డే 3 కి అయితే ఫేస్ అయితే చేంజ్ అయితే కనిపించింది. కొంచెం ట్యాన్ అయితే పోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేనైతే ఫేస్ డిప్ చేస్తున్నాను. కొంచెం అయితే ఫస్ట్ డే సెకండ్ డే ఉన్నంత భయం అయితే లేదు. ఇప్పుడైతే కొంచెము ఓకే డిప్ చేయగలను అన్న అయితే ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది 2 డేస్ కి అయితే నాకు. ఇప్పుడైతే మనం ఫేస్ ప్యాక్ వేసుకుందాము. నాప్కిన్ మర్చిపోయాను. నేను వెళ్ళి నాప్కిన్ తెచ్చుకుంటాను. అది తెచ్చుకొని నాప్కిన్ పెట్టేసుకొని ఫ్రంట్ తర్వాత ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను. ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి బ్రష్ అదంతా ఉంటే యూజ్ చేయండి. నా దగ్గర అయితే లేదు ప్రెసెంట్. అందుకని నేనైతే హ్యాండ్ తో వేసుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అనేది మీ దగ్గర ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేయొచ్చు కదా చూపించేటప్పుడు వీడియోస్ లో అని. ఇది వీడియో అనేది నేను ఓన్లీ ఇంట్లో ఉన్న వాటి గురించి అని నేనైతే ఏమీ తీసుకోలేదు. ఇది జస్ట్ ఇంట్లో ఉన్న వాటిలో అన్ని బ్రష్ అంతా అవైలబుల్ గా ఉండదు కదా అందరి ఇంట్లో. ఇక్కడ ఫేస్ ప్యాక్ వేసుకోవడం కోసము అందరి ఇంట్లో ఉండదు కాబట్టి నేనైతే జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో యూజ్ అయ్యేలాగా అయితే ఇది చూపిస్తాను. ఇది ఒకవేళ వీడియో వర్కౌట్ అయింది అందరికి నచ్చింది అనిపిస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాను. నా దగ్గర చాలా అయితే ఉన్నాయి ఇలాగా ఐడియాస్ అనేవి. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ వేసుకోవడం అయిపోయింది. మొత్తం ఫేస్ అంతా నీట్ గా క్లీన్ చేసుకొని అయితే వచ్చి మీకు చూపిస్తున్నాను. డే 3 రొటీన్ అయిపోయిన తర్వాత ఫేస్ అయితే ఇలా ఉంది. డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 4 లో కలుద్దాము. డే 3 కి డే 4 కి ఏమన్నా ఫేస్ చేంజ్ అయింది అనిపించిందా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే డే 4 అయితే ఫేస్ అయితే ఐస్ లో డిప్ చేస్తున్నాను. డే 4 కి అయితే మొత్తం ఫీవర్ అయితే పోయింది. జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడానికి నార్మల్ వాటర్ ఫేస్ మీద పోసుకున్న ఫీలింగ్ అయితే ఉంది. అంత ఫీవర్ అయితే లేదు. ఐస్ వాటర్ లో డిప్ చేస్తున్నాను ఫేస్ అన్న ఫీవర్ అయితే లేదు. జస్ట్ ఏదో నార్మల్ వాటర్ లో ఫేస్ డిప్ చేస్తున్నాను అన్నట్లే డిప్ చేసేసాను. ఆ ఫీవర్ అయితే పోయింది. ఇప్పుడైతే నా టార్గెట్ ఏంటంటే నేను ఎంతసేపు ఉండగలను అని అయితే చూడాలి. నేను ఫస్ట్ డే అయితే ఒక 1 మినిట్ కూడా ఎక్కువసేపు ఉండలేకపోయాను. చాలా టైం పట్టింది. ఫేస్ డిప్ చేయడానికే టైం పట్టింది. కొంచెంసేపు ఉండడానికి అలాగ 1 మినిట్ అయితే ఉండడం ట్రై చేశాను. అలాగైతే ఈ రోజు అయితే ఒక 3 మినిట్స్ అయితే ఉండగలిగాను. ఈ ఐస్ వాటర్ లో మొత్తం ఫేస్ పెట్టి అలాగా అంటే మధ్యలో ఫేస్ తీస్తాను. కళ్ళ మొత్తం టోటల్ గా 3 మినిట్స్ అయితే ఈ ఐస్ వాటర్ లో అయితే ఫేస్ ఉంచగలిగాను. మీరు అనుకోవచ్చు ఎంతసేపు ఉంచాలి అని. ఎంతసేపు అంటే మనకి ఫేస్ కి మన బ్రెయిన్ కి సెన్స్ అవుతుంది ఇంకా ఐస్ వాటర్ లో ఫేస్ డిప్ చేస్తున్నాము అన్న బ్రెయిన్ కి సెన్స్ అయ్యేంత వరకు అయితే ఉంచగలము. మళ్ళీ ఎక్కువ సేపు ఉంచారంటే మళ్ళీ హెడ్ ఎక్ వస్తుంది. అలా అయితే ట్రై చేయొద్దు. అందరు చెప్తుంటారు కదా 5 మినిట్స్ ఐస్ వాటర్ లో డిప్ చేయాలి చాలని. అలా కాకుండా మీ బ్రెయిన్ కి ఎంత అయితే సెన్స్ అవుతుందో ఎంత టైం అయితే మీరు ఉండగలరో అంత టైం ఉంటే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ అన్నారు కదా అని ఇంకా 5 మినిట్స్ ఉండాలి అనేం లేదు. ఐస్ లో డిప్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఫేస్ ప్యాక్
వేసుకొని అంతా అయిపోయాక ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కలుద్దాము. ఇప్పుడైతే చూసారా మొత్తము ఫేస్ ప్యాక్ వేసుకున్నాను, అదైతే మొత్తము డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన దాన్ని మనము కొంచెము వెట్ చేసి దాన్ని అయితే మొత్తము సర్కిల్ మోషన్ లో స్క్రబ్ అయితే చేయాలి. మొత్తం స్క్రబ్ చేసాము అంటే ఆ ఫేస్ లో ఉన్న ట్యాన్ ఏమన్నా డెడ్ స్కిన్ అలాంటిది ఏమన్నా ఉంది అంటే అదైతే పోతుంది ఈజీగా ఇలాంటి ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు. ఈ ఫేస్ ప్యాక్ అనే కాదు, మీరు ఎప్పుడు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా, ఫేస్ కి ఏ ప్యాక్ వేసుకున్నా అలాంటప్పుడు అయితే ఇదైతే సర్కిల్ మోషన్ లో అయితే స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ అయితే చేసుకోండి. అప్పుడైతే ఈజీగా స్కిన్ డెడ్ స్కిన్ పోవడము అలాంటి ఈజీగా స్మూత్ అవుతుంది స్కిన్ అయితే. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ చేసుకోవడం అయిపోయింది. నాకైతే కొంచెం చేంజ్ అయితే కనిపించింది. ఇక్కడ కింద లిప్స్ దగ్గర లిప్స్ చుట్టూ అక్కడైతే కొంచెం ట్యాన్ లాగా ఉండేది. ఇప్పుడైతే ఆ ట్యాన్నెస్ అయితే లేదు, నార్మల్ స్కిన్ లాగా అయితే వచ్చింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. డే 4 కి మొత్తం కంప్లీట్ అయ్యాక డే 4 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 5 లో కలుద్దాము. ఈ రోజు అయితే డే 5. ఇంకా 2 days లో అయితే మన ఫేస్ ఎంత చేంజ్ అవుతుంది అనేది చూడగలము. ఇంకా 2 days ఉంది. ఇంకా డే 7 కి అయితే ఇప్పుడైతే ఐస్ వాటర్ లో డిప్ చేస్తున్నాను. ఇప్పుడైతే అసలు ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ గా అయితే డిప్ చేసేసాను ఫేస్ ని. ఇంకా ఐస్ పెట్టుకున్నాను అని ఏం లేదు. Okay, enough. Please, back. Let's go. Kalau buat apa? ఇప్పుడైతే డే 5 ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. మొత్తం అవి కంప్లీట్ అయ్యాక అయితే కలుద్దాము. ఫేస్ ప్యాక్ డన్. డే 5 నా ఫేస్ ఇలా ఉంది. ఫేస్ వాష్ చేసుకొచ్చారు, ఫేస్ ప్యాక్ వేసుకొని. డే 5 కంప్లీట్ అయిపోయింది. డే 6 లో కలుద్దాము. ఈ రోజు అయితే డే 6. డే 6 అయితే నాకేమో అనిపించలేదు. ఇక డైరెక్ట్ గా ఫేస్ అయితే ఐస్ వాటర్ లో డిప్ చేశాను. కానీ నేనేంటంటే రోజు 2-3 minutes అలా ఉండగలిగాను కదా. 4th డే 5th డే కూడా సేమ్ అలానే ఉండగలిగాను. కానీ 6th డే ఫేస్ ఐస్ వాటర్ లో డిప్ చేసి 2 minutes అయితే ఫేస్ బయటికి తీయకుండా ఉన్నాను. అది ఈ రోజు చేంజ్ అయితే ఇంకా 1 more డే ఉంది. అది కంప్లీట్ అయ్యాక నా ఫేస్ ఎలా ఉండిద్ది అనేది ఫుల్ ఎక్సైట్ అవుతున్నాను. ఎలా ఉండిద్ది చూడాలని అనుకుంటున్నాను. మీరు చూసి కింద అయితే కామెంట్ చేయండి డే 7 కంప్లీట్ అయ్యాక నా ఫేస్ ఎలా ఉంది అనేది. డే 6 అయితే ఇంకా ఐస్ లో డిప్ చేయడం అయితే అయిపోయింది. ఈ రోజు అయితే ఒక 4 minutes అయితే ఉండగలిగాను. ఈ 6th డే అయితే ఏదైతే మొత్తం ఫేస్ ప్యాక్ వేసుకోవడం అయిపోయింది, మొత్తం క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఈ రోజు 6th డే ఫేస్ అయితే ఇలా ఉంది. చీక్స్ చూడండి కొంచెము కలర్ చేంజ్ అయ్యి షైన్ అవుతున్నాయి. అవి కనిపిస్తుందా షైన్ అవుతున్నట్లు. డే 6 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 7 లో అయితే కలుద్దాము. రేపు రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫేస్ ఎలా గ్లో అయ్యిద్ది అని చూడాలనే ఎక్సైట్మెంట్ అయితే ఉంది నాలో ఇప్పుడు. ఈ రోజు అయితే ఫైనల్లీ డే 7. ఇంకా రొటీన్ అయితే కంప్లీట్ అవ్వదు. 1 more డేస్ అన్న అదైతే లేదు. కానీ నా రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేసుకోలేకపోతున్నాను. కానీ నా రొటీన్ అయితే ఎవ్రీడే ఇలానే ఉంటుంది. ఎంత అండి ఒక 30 minutes కానీ మనం టైం స్పెండ్ చేసాము. మార్నింగ్ లేవగానే ఒకవేళ ఆఫీస్ కి వెళ్తున్నాము అనుకో, ఫుడ్ ప్రిపేర్ చేసుకునే టైంలో గ్యాప్ లో ఒక 5 minutes ఫేస్ వాటర్ లో ఐస్ వాటర్ లో డిప్ చేసుకున్నాము. ఒక 5 minutes అయితే ఉండగలం కదా. ఒక 1 minute 2 minutes ఒక 3 minutes ఉండగలరు. నేనైతే ఇదంతా కంప్లీట్ అయిపోయే లోపల 4 minutes కి కొంచెం కొన్ని సెకండ్స్ అయితే ఎక్కువ ఉండగలిగాను. ఈ 1 week కంప్లీట్ అయ్యే లోపల అలా ఉండగలము. కర్రీ పెట్టే లోపల మళ్ళీ అదంతా కర్రీ కుక్ అవుతుంది. అదంతా అయిపోయే లోపల ఫేస్ ప్యాక్ వేసుకొని వచ్చేస్తాం. కర్రీ అయితే అయిపోతుంది. ఫ్రెష్ అయ్యేసి ఆఫీస్ కి వెళ్ళిపోతాము. ఆఫీస్ కి వెళ్ళిన వాళ్ళకైతే ఎవ్రీడే మార్నింగ్ కొంచెం టైం ఉంటుంది కదా, లేవుగానే ఇది కిడ్స్ రెడీ చేయడం అదంతా అయిపోయే లోపల ఇదంతా ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకో, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. మన కోసము కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాము అని. ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ ఏమేమి తీసుకుంటున్నాను అనేది మీకైతే చూపిస్తాను. నేనైతే ఇది క్వాంటిటీ వేసేటప్పుడు రికార్డ్ చేసాను అనుకున్నాను. అదే రికార్డ్ ఆన్ చేయకుండానే ఇంకంతా వేసేసాను. అదైతే మీతో షేర్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడైతే మీకు చెప్తాను. 1 spoon బేసన్ తీసుకున్నాను. అదే సేమ్ క్వాంటిటీలో రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఈ 2 అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర యోగర్ట్ ఉంటే యోగర్ట్ వేసుకోండి. నా దగ్గర అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ యోగర్ట్ లేదు నా ఇంట్లో. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా, ఈ రోజు అయితే
అయితే మీకు ముందే వీడియోస్ అయితే కొన్ని వచ్చుంటాయి. ఈ రోజు ట్రిప్ కి వెళ్తున్నాము, అందుకని నేనైతే ఒకటి షాపింగ్ అయితే వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మనకి ఇంట్లో కావాల్సినవి తెచ్చుకోవచ్చులే అని ఇప్పుడైతే వెళ్ళలేదు. అందుకనే నేను నార్మల్ కూల్ వాటర్ తో వేసుకుంటున్నాను. దీంట్లో అయితే ఒక 2 లెమన్ డ్రాప్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఫేస్ గ్లో అయితే వస్తుంది. ఈ మూడిటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది 1 మాటలో అయితే చెప్తాను. ఇది మనం రైస్ ఫ్లోర్ యూజ్ చేసామంటే అది స్కిన్ వైట్నింగ్ కానీ యూజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా అంతా వైరల్ అవుతుంది కొరియన్ స్కిన్ కేర్ అని చెప్పి రైస్ ఫ్లోర్ మిక్స్ చేసుకొని రైస్ వాటర్ అని అలా యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ అవుతుంది. ఇంకా ఈ బేసన్ అనేది ట్యాన్ రిమూవ్ చేసి ఫేస్ అంతా స్మూత్ అయ్యి గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంకా లెమన్ అంటారా, లెమన్ అనేది చెప్పనవసరం లేదు. అది లెమన్ అంటే విటమిన్ సి అనేది అందరికీ తెలుసు. విటమిన్ సి వల్ల ఏంటంటే ఇది సన్ కి డ్యామేజ్ అవ్వడము, ఏమన్నా స్పాట్ లాగా పడతాయి కదా, సన్ డ్యామేజ్ వల్ల మొత్తం స్పాట్ లాగా పడడము, మొత్తం ప్యాచెస్ లాగా అవుతూ ఉంటాయి. మీరు ఒకవేళ గూగుల్ చేశారంటే మీకు తెలుస్తుంది సన్ డ్యామేజ్ అంటే ఏంటి అనేది. అలాంటి వాటికి లెమన్ డ్రాప్స్ అలాంటి వాటికి ప్రొటెక్షన్ లాగా అయితే యూజ్ అవుతుంది లెమన్ డ్రాప్స్ అనేవి. ఈ 3 కలిపి యూజ్ చేయడం వల్ల అంత బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఇంట్లో అవైలబుల్ గా ఉండేవి అందరికి అవైలబుల్ గా ఉండాలి కదా. ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్న వాళ్ళకైతే ఈ 3 అయితే కంపల్సరీ అవైలబుల్ గా ఉంటాయి. ఎవరికైనా అవైలబుల్ లేదు అన్న వాళ్ళు కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసినంత వరకు ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం అందరికి అవైలబుల్ గా ఉంటాయి, అందరికి యూజ్ అయ్యేలాగా అని ఈ ఫేస్ ప్యాక్ అయితే చూపించాను. మనము ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, ఫ్రూట్స్ తో ఎలా చేస్తాము ఫేస్ ప్యాక్లు అలాంటివి అయితే ఉన్నాయి ఐడియాస్, కానీ మీతో అయితే షేర్ చేయలేదు. ఇది కానీ మంచిగా వర్క్ అయింది, ఈ వీడియో అందరికి నచ్చింది, వైరల్ అయింది అంటే నేనైతే అవి అయితే షేర్ చేస్తాను. అయితే ఇప్పుడైతే దీన్ని ఒక 15 మినిట్స్ అలా ఉంచుకొని ముందైతే చూపించాను కదా 15 మినిట్స్ అంటే 15 మినిట్స్ అనే కాదు 15 మినిట్స్ అవ్వచ్చు 20 మినిట్స్ అవ్వచ్చు. ఇంకా డ్రై అయ్యే దాన్ని బట్టి అయితే చూసుకోండి. అదంతా మొత్తం స్క్రబ్ చేసుకొని ఫేస్ అంతా మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలి. మనము ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్నాం కదా, అది క్లీన్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ గా ఏది యూజ్ చేస్తారో ఫేస్ వాష్ అది యూజ్ చేసి ఫేస్ అంతా అయితే క్లీన్ చేసుకోండి. నేనైతే మొత్తం అలా ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది. నేనేమి ఫిల్టర్ ఏమి యాడ్ చేయలేదు. ఈ వీడియో మొత్తంలో మీకు డిఫరెన్స్ తెలియాలి కదా అని నా ఫేస్ అయితే ఇలా ఉంది. 7th డే కి నా ఫేస్ అయితే మొత్తం చాలా చేంజెస్ అయితే కనిపించాయి. చూసారా మీరే ఫస్ట్ డే వీడియో స్టార్టింగ్ లో ఎలా ఉంది, నా 7th డే ఎలా ఉంది అనేది ఆ డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది అనుకుంటున్నారా? నాకైతే డిఫరెన్స్ అయితే చాలా కనిపించింది. మీకు అనిపించిందా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి. అలానే ఈ 7 days ట్రైల్ అయితే ట్రై చేసి నాకు వర్క్ అయిందా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇది ఫేస్ ప్యాక్ మొత్తం వేసుకున్నారు, మొత్తం ఫేస్ వాష్ చేసుకున్న అంతా అయిపోయిన తర్వాత ఫేస్ కి అయితే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి. అంతటితో అయితే ఈ రొటీన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ 7 days ఛాలెంజ్ అయితే నాది కంప్లీట్ అయింది. మీతో అయితే షేర్ చేసుకోనేమో గానీ ఆ రొటీన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎవ్రీడే. చెప్పాను కానీ ఒక్క విషయం చెప్పడం అయితే మర్చిపోయాను మీతో. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, ఫేస్ ప్యాక్ వేసుకోండి, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కానీ కోల్డ్ వాటర్ తోనే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఐస్ లో ఫేస్ డిప్ చేస్తాం కాబట్టి ఇంకా ఐస్ కి మనము హాట్ వాటర్ తో వచ్చి కలుపుకొని హాట్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకున్నా ఇంకా అలాగా మొత్తం అలా చేసినప్పుడు ఏమైందంటే ఫేస్ కు కొంచెం క్రాక్స్ రావడము. ఇప్పుడు కోల్డ్ వాటర్ లో హ్యాండ్ పెట్టి మళ్ళీ వెంటనే హాట్ వాటర్ లో హ్యాండ్ పెట్టామంటే క్రాక్స్ రావడము, బ్లడ్ రావడము అదంతా జరిగింది కదా. ఇంకా ఫేస్ కూడా సేమ్ అలానే కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఈ వీడియో అయితే ఇంకా అయిపోలేదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికి షేర్ చేయాలి అనేది మీకైతే ఐడియా వచ్చింది కదా. ఈ వీడియోని అయితే కంపల్సరీ షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది.